జగన్ హయాంలో మామిడి రైతుకి సంబంధించి రేటు పడిపోయి చిత్తూరు మామిడికి అక్కడ పల్ప్ పరిశ్రమలోళ్ళు ఎదిరించి వ్యతిరేకించి వాళ్ళకి ఏ రూపాయో పావలానో వచ్చుంటే తెలుగుదేశం వదిలిపెట్టేదా, జనసేన వదిలిపెట్టేదా, బీజేపీ వదిలిపెట్టేదా, సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వదిలిపెట్టేవా? ఖచ్చితంగా మాట్లాడి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, మేము ఇవాళ కేంద్రంతో మాట్లాడాం, ప్లస్ మేము 4 రూపాయలు ఇస్తున్నాం ప్రభుత్వం నుంచి, ఇది భారతదేశ చరిత్రలోనే హయ్యెస్ట్, అట్లాగే రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి, వాళ్ళ చేత కొనిపిస్తున్నాం, 12 రూపాయలకు కొనిపిస్తున్నాం, 16 రూపాయల దాకా పలుకుతోంది అన్నటువంటిది తెలుగుదేశంకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ రైతు నాయకులు వీళ్ళందరూ చెప్తోంది. జగన్ టైంలో ఎప్పుడు అసలు ఈ ప్రాబ్లం రాలేదు, 16 రూపాయల పైనే వచ్చేది, 20-25 రూపాయలు వచ్చేది కేజీ, ఇప్పుడే 2 రూపాయలకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ సిచ్యుయేషన్ ఎవరూ ఊహించలేదు అన్నటువంటిది మరొక వైపు వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇందులో రైతులకు సంబంధించి ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయానికి సంబంధించి జగన్ రైతులతో మాట్లాడి ఆ తర్వాత అదే ప్రభుత్వాన్ని నిలదీశాడు. 16 రూపాయలకు కర్ణాటకలో కొంటున్నారు, ఇక్కడ ఎందుకు ఇలాగ పారపోసే పరిస్థితి తెచ్చారు అని నిలదీస్తూ తను మాట్లాడినటువంటి మాటలు ఎందుకు ఈ ఆంక్షలు, ఈ వేధింపులు అన్నటువంటి ప్రశ్నల్ని రేకెత్తించారు. మీరు ఏ కార్తలు కాస్తా ఉన్నారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా, నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలకు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయల రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అని అంటే, ఈరోజు రైతులకే ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందట. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటది కాదు, అని చెప్పి ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదలు కాస్తామని అడుగుతా ఉన్నాను.